నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పెదపూడి మండలం గొల్లల మామిడాడలో టీడీపీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం. రాబోయే ఎన్నికలలో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. దేశ రాజకీయాల్లో ఇండియా కూటమి ఒక విప్లవాత్మక రాజకీయానికి నాంది పలకబోనుంది. తునిలో జరిగిన పార్టీ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సిడబ్ల్యూసీ సభ్యులు ఎంఎం పల్లంరాజు ధీమా. కులం మతం పార్టీ వైషమ్యాలు లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్ సర్కార్. కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజ్. ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. తుని ఏరియా ఆసుపత్రి వైద్యులను ఆదేశించిన మంత్రి దాడిశెట్టి రాజా. అనకాపల్లి జిల్లా గవరపాలెంలో శ్రీ గంగపరదేశమ్మ భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు గురువారం రాత్రితో ముగిశాయి. శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఉత్సవ కమిటీ అధ్యక్షులు కాండ్రేగుల శ్రీరామ్ మద్దాల శ్రీను ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ సాంస్కృతిక కనువిందు చేసే కార్యక్రమాలు నిర్వహించి గురువారం శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహం అనుపు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 18 ప్రోగ్రాంలు, సుమారు 600 మంది కళాకారులతో, మంగళ వాయిద్యాలతో, జాతర కళాకారుల వివిధ దేవతామూర్తుల నృత్య ప్రదర్శన, గిరిజన నృత్య, కేరళ వాయిద్యాలు కూడిన ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. గౌరపాలెం గంగరావి చెట్టు నుంచి అనకాపల్లి పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె సుబ్బు, కె వెంకట, బి వర, వి మహేష్, ఎం గోపి, బి ఆది, ఎం సుబ్బు, పి యుగంధర్, కె సాంబా, బి గంగాధర్, డి కుమార్, కె శంకర్రావు, ఎం నగేష్, శ్రీ గంగపరదేశమ్మ ఆశ్రమం భక్తులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. జై భవానీ, జై జై భవానీ. 2023 చండీయాగ మహోత్సవాల్లో భాగంగా మా యొక్క శ్రీ గంగపరదేశమ్మ భవాని భక్తుల ఆశ్రమ ఆధ్వర్యంలో మా గురుభవాని మద్దాల శ్రీను, అలాగే నేను మరియు మా యొక్క గంగపరదేశం భవాని భక్తుల మిగతా భవానీలు అందరం కలిసి ఈ సంవత్సరం నవంబర్ 23వ తారీఖున ప్రారంభించిన చండీయాగ మహోత్సవాలు రేపు జనవరి 6వ తారీఖున పూర్తిగా సంపూర్ణంగా ముగుస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అనగా జనవరి 4వ తారీఖున అంగరంగ వైభవంగా మునుపెన్నడు కనీ విని ఎరుగని రీతిలో 18 రకాల వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో మేము ఈరోజు దుర్గమ్మ వారి అనుప మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా అతిథుల అందరూ సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి ఈ యొక్క అనుప మహోత్సవానికి విశేష స్పందన ప్రజల నుంచి మాకు చాలా ఎదురయ్యింది. మాకైతే ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది. మరి మా యొక్క ఈ రికార్డుని నాకు తెలిసి ఎవరు మళ్ళీ తిరిగి రాయగలరని, రాస్తారని, ఆ ధైర్యం చేస్తారని కూడా నేను అనుకోవట్లేదు. ఇది కేవలం ఒక డబ్బుతోటో మరొక దాంతో జరిగేది కాదు. ఇది ఒక కఠోర దీక్ష. ఈ దీక్షని మేము మండలం పాటు చేసి ఈరోజు ఈ యొక్క అమ్మవారి అనుప మహోత్సవం చేస్తున్నాం. నాకు తెలిసిన 45 సంవత్సరాల చరిత్రలో మండల దీక్షలు 41 రోజులు చేసి ఇంత ఘనంగా ఇంత భారీగా మండల దీక్షే కాదు మరొకటి కూడా ఎవరు చేసి ఎంత భారీ ఎత్తున ఊరేగింపు చేశారన్నది కనీ విని ఎరుగని నగ్న సత్యం. దీనికి మరి ఈ యొక్క కార్యక్రమం నా ఆధ్వర్యంలో జరిగినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మరి నాకు చాలామంది సహకరించారు. దూలం గోపి గారు, మరి ఈశ్వరరావు, జగన్, మా గురుభవాని మద్దాల శ్రీని గారు, మా యొక్క గురుపేట భవానీలు అందరూ కలిపి మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భవానీ, జై జై భవానీ. పారిశ్రామిక ప్రాంతం అల్లూరి సీతారాం కాలనీ శ్రీ సాయి దుర్గా ఆటో స్టాండ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. 86 స్టాండ్లు కలిసి తలపెట్టిన శాంతియుత ర్యాలీకి శుక్రవారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు గుర్తింపు ఇచ్చి ఏడాదికి 10,000 రూపాయలను ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. తమ కుటుంబంతో కలిసి ఈ ప్రభుత్వ హయాంలో సుఖ సంతోషాలతో ఉంటున్నామని, కాబట్టి ఉచిత బస్సు ఆలోచనను విరమించుకోవాలని కోరారు.
మేము ఈ సమ్మె చేస్తున్న మెయిన్ ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వాలు వాళ్ళ రన్నింగ్ ప్రభుత్వమైనా ప్రతిపక్ష పాలనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అయినా ఏ ప్రభుత్వాలు అయినా కూడా వాళ్ళ ప్రయోజనాల కోసము ఉచిత బస్సు అనేది నినాదాన్ని కొత్తగా తీసుకొచ్చారు. దాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి మేము ఈ 86 స్టాండ్లు అనకాపల్లి నుండి గాజువాక వరకు కూడా గల 86 స్టాండ్ల సముదాయాన్ని మా ఈ అధ్యక్షుడు గొలగా నాయుడు గారు మాకు ఇది సమ్మె చేద్దామని చెప్పేసి మాకు ఈ ఫలానా రోజున చేద్దామని చెప్పేసి ఆ డేట్ ఇచ్చినారు. ఈ 5వ తారీఖున 1వ నెల 2024 అనగా శుక్రవారం నాడు మనం ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు కూడా దీన్ని సమ్మె జయప్రదం చేయాలని ప్రతి ఒక్క స్టాండ్ కూడా మాకు నాయుడు గారు విన్నపించారు. కనుక దానికి మద్దతుగా మా 86 స్టాండ్లు మేము ఒక్కలమే కాదు, మాది ఇక్కడ సాయిబాబు గుడి దగ్గర జిఏ కాలనీ సాయిదుర్గ ఆటో స్టాండ్ మేము 43 మంది సభ్యులము. దానికి మద్దతుగా తెల్లవారు 6 గంటలకు వచ్చాము. అలాగే సాయంకాలం 6 గంటల వరకు కూడా మద్దతు తెలుపుతాము. ప్రభుత్వాలు మీరు ముందుగా అడిగిన దానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తర్వాత వచ్చే ప్రభుత్వం ఏదైనా కూడా ఫ్రీ బస్సు అనేది మహిళలకు తీసుకొచ్చారు కనుక దాన్ని రద్దు చేయాలని మా ఆటో డ్రైవర్లు కార్మికులు మొత్తం 86 స్టాండ్లు అంటే అనకాపల్లి నుండి సింధియా వరకు దాని మొత్తం మీద ఇదే ప్రభుత్వాలు వెనక తగ్గుంటే మొత్తం ఏపీ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళడానికి మా నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. అనకాపల్లి పట్టణంలోని బీసీ సంక్షేమ శాఖ మహాత్మా జ్యోతిబాపులే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం ఎస్టీ గ్రూప్ చైర్మన్ కాన్రేగుల శ్రీరామ్ సొంత నిధులతో ఫ్యాన్లను వితరణగా అందజేశారు. గురుకులంలో ఫ్యాన్లు లేకపోవడంతో వేసవిలో ఉక్కపోత, ఇప్పుడు దోమల బెడదతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తన దృష్టికి తెచ్చిన వెంటనే ఫ్యాన్లను సమకూర్చిన కాన్రేగుల శ్రీరామ్ను పాఠశాల ప్రిన్సిపల్ డి వెంకటేశ్వర్లు, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ గంగాధర్ ప్రత్యేకంగా అభినందించి జ్ఞాపకం అందజేశారు. ఈ సందర్భంగా కాన్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ విద్యార్థి దశ చాలా కీలకమైనదని, గురువులను తల్లిదండ్రులను గౌరవిస్తూ చిత్తశుద్ధితో సాధన చేస్తే ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు వెళ్తారన్నారు. ప్రతి విద్యార్థి అనుకున్నది సాధించే వరకు లక్ష్యం వీడరాదన్నారు. అందుకు ఉదాహరణ ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు. అవకాశం ఉన్నంత వరకు మిగిలిన సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కార్యక్రమంలో మహేంద్ర పట్నాయక్, పీఈటీ మదన్ మోహన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభుత్వ సహకారంతో నడుస్తున్నటువంటి ఈ గురుకుల పాఠశాల అంటే నేను నిజానికి మాట్లాడకూడదు అనుకున్నాను. ఇందాక మన కరస్పాండెంట్గా రూమ్లో చెప్పినప్పుడు కూడా శ్రీరామ్ గారు కొంచెం మాట్లాడాలి పిల్లల్ని ఉద్దేశించి అంటే నేను మాట్లాడకూడదని అనుకున్నాను ఒక 7 నిమిషాల క్రితం. కానీ ఇప్పుడైతే మాట్లాడుతాను. ఎందుకు మాట్లాడతానంటే పిల్లలు దేవుళ్ళతో సమానం. ఈ పిల్లలకి మనం కనీస అవసరాలు ఇవ్వగలిగే స్థితిలోని ప్రతి ఒక్కరూ రావాలి. ఈరోజు మీరు పిల్లలు, రేపు పొద్దున పెద్దలు. మీరు పెద్ద అయ్యాక మీలాంటి పిల్లలకి సహాయ సహకారాలు ఇచ్చే స్థితికి మీరు అందరూ రావాలి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క ప్రాంగణం ఏదైతే ఉందో ఈ ప్రాంగణం ఒకప్పుడు జేఎల్ హై స్కూల్ అంటే మా మాయ గారే బాగా దగ్గర బంధువు కూడాను, ఆయన నడిపే సంస్థ. ఈ జేఎల్ హై స్కూల్లో 2000, 2001, 2002 ప్రాంతంలో నా ఇద్దరు పిల్లలు పెద్ద పాప సుష్మశ్రీ, చిన్న పాప దేవశ్రీ వీళ్ళిద్దరూ కూడా ఇదే స్కూల్లో చదువుకున్నారు. ఆ రోజు మా పరిస్థితి ప్రతి నెల ఫీజు కట్టలేని పరిస్థితి. నిజం చెప్తున్నాను, మీరు దయచేసి ఇది అబద్ధం అనుకోవద్దు. ఈరోజు నేను ఒక 10 మందికి, 15 మందికి, 50 మందికి పెట్టగలిగే స్థితికి వచ్చానంటే దాని వెనక నా కష్టం ఎంత ఉంది, నా తన శ్రమ ఎంత ఉన్నది, ఇవన్నీ పక్కన పెడితే ఈ ప్రాంగంలో నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే నా ఇద్దరు పిల్లలు కూడా నెల అయిన తర్వాత ఫీజు కట్టకపోతే అదే మేసారు, అదే అంబికా మేడం గారు అంటే వాళ్ళకున్న అవసరాలు రీచి అయ్యుండొచ్చు, కానీ బయట నిలబెట్టి ఇంటికి కబురు పెట్టే పరిస్థితి. అది మహా అయితే 100 రూపాయలు, 110 రూపాయలు, నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు. దాన్ని కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్న కుటుంబం నాది కూడా. ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే దాని వెనక ఎంత శ్రమ ఉన్నదన్నది కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ అర్థం చేసుకొని రేపు పొద్దున మీ అందరూ కూడా అంటే మీరు ఎంత అదృష్టవంతులు అంటే ఆ రోజు మాకు ఎలాంటి ప్రభుత్వ సంస్థలు కానీ ప్రభుత్వం నడిపే స్కూళ్ళు కానీ ఇంత ఇదిగా అంటే సుమారుగా మౌలిక సదుపాయాలు నేను చదువుకున్నప్పుడైతే మౌలిక సదుపాయం అంటే నమ్మరేమో కేవలం ఒక బోరు ఉండేది. ఆ బోరుకి 350 మంది ఉండేవారు.
ఒకళ్ళ వెనకాల ఒకరు తోసుకొని కొట్టుకొని తాగటానికి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఒక 500 మంది ఉంటే అట్లీస్ట్ 5-6 బాత్రూములు ఉంటున్నాయి, పైపులు ఉంటున్నాయి, సుమారుగా ఫ్యాన్స్ ఉంటున్నాయి, మంచి టేబుల్స్ ఉంటున్నాయి. కాబట్టి మీరు ఇంకా ఉన్నత స్థితికి రావడానికి మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు చేయాల్సింది మీ తాలూకా శ్రమ, మీ తాలూకా కృషి, అదే మీ పెట్టుబడి. ఆ పెట్టుబడి మిమ్మల్ని ఏ స్థాయికి తీసుకెళ్తుందంటే, మరి ఈరోజు కరస్పాండెంట్ గారు ఈ స్థాయిలో ఉన్నా, మరి సోదరుడు ఎలాగున్నా, మరొకరు సీఎం పిఎంలు ఇలా స్థాయిలో ఉన్నా కూడా మరి మీ అందరికీ ఆదర్శం అబ్దుల్ కలాం కావాలన్నది నా ఆకాంక్ష. ఆయన్ని ప్రతిక్షణం గుర్తుంచుకోండి, ఆయన నడిపిన బాటని మీరు గుర్తుంచుకోండి. మీరందరూ కూడా రానున్న రోజుల్లోనే మంచి భవిష్యత్తుని సాధించాలని, మీరు అంటే కనీస వస్తువులకైతే కనుక నేను ఈ సభా ప్రాంగణంగా నేను చెప్తున్నాను, కరస్పాండెంట్ గారు కానీ మా సోదరుడికి కానీ ఏ అవసరం ఉన్నా కూడా నేను ఖచ్చితంగా ముందుంటాను. మరి సోదరు చెప్పిన వెంటనే నేను చేయగలుగుతాను, ఖచ్చితంగా నా అవకాశం ఉన్నారా అంటే నా వినప ఒకటే, ఇలాంటి వాటికి రావడానికి నాకు కొంచెం ఇబ్బంది. ఎందుకంటే నాకు శ్రీకృష్ణ ఇచ్చిన స్థితి, గౌరవం, ఐశ్వర్యం, సౌందర్యం అవన్నీ నాకు చాలు. కాబట్టి నాకు కావాల్సింది నేను ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు నా యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ సేవలు కానీ నేనైతే ఎలా ముందుకు తీసుకెళ్తూ ఉంటాను. మీ వరకు కానీ సార్ మీకు అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టో ద్వారా ప్రకటించిన సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో భాగంగా 4వ రోజు ఇంటింటికి వెళ్లి భవిష్యత్తు గ్యారంటీ మినీ మేనిఫెస్టో ద్వారా కలుగుతున్న లబ్ధిని వివరిస్తుంటే మహిళల నుండి అనూహ్యమైన స్పందన వస్తుంది. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గం తెలుగు మహిళా నాయకురాళ్లు గొల్లల మామిడాడ గ్రామ నాయకులు కార్యకర్తలు, పెద్దపూడి మండల నాయకులు కార్యకర్తలు, అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ, అనపర్తి నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు సూర్యకుమారి, తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు దేవదాన బాబా, రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గంగాధర్ చౌదరి, మాజీ ఎంపీటీసీ శివరామారెడ్డి, రాష్ట్ర శెట్టిబళజ సాధికార కమిటీ సభ్యులు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాలు 8 మాసాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనని చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఇవాళ జగన్మోహన్ రెడ్డి నయ వంచనను గ్రహించి జగన్మోహన్ రెడ్డి పార్టీని ఇంటికి సాగనంపాలనే నిర్ణయానికి వచ్చారనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం మేము నిర్వహిస్తూ ఉన్నప్పుడు అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తూ ఉంది, అపూర్వమైన స్పందన కనిపిస్తూ ఉంది. 1983, 1994 స్థాయిల కన్నా మించి ఇవాళ ప్రజల నుంచి స్పందన కనిపిస్తూ ఉంది. ఇవాళ దానికి నిదర్శనం ఒకటే, దానికి కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి అలవకాని హామీలు ఇచ్చి నయవంచనకి మారుపేరుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిలిచాడు. అలవిగాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి, ప్రజలను వంచి, మాట తప్పి మడమ తిప్పి ఇవాళ పరిపాలన సాగించడం జరుగుతూ ఉంది. ఒక రాక్షస రాజ్యం, గోండా రాజ్యం నడిపించడం జరుగుతూ ఉంది. అందువల్లనే ప్రజలు ఇవాళ పూర్తిగా విసిగిపోయారు. అభివృద్ధి లేదు, సంక్షేమం పేరిట అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపులోకి ఉంచి సుమారు 8 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఏమైనాయో తెలియని పరిస్థితి. 12 లక్షల కోట్లు అప్పులు తెస్తే 2 లక్షల కోట్లు మాత్రమే సంక్షేమానికి ఖర్చు పెట్టారు. మిగిలిన 2-3 లక్షలు ఇతర కార్యక్రమాలకైనా దాదాపుగా 7-8 లక్షల కోట్లకి లెక్కలేని పరిస్థితి. ఇవన్నీ దిగమింగారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఒక పక్క రైతులు, మహిళలు, సామాన్య ప్రజానీకం, అదేవిధంగా ఇవాళ ఉద్యోగులు, వ్యాపారులు, ఏ వర్గాన్ని కదిలించినా నయవంచన కథలుగా వినిపిస్తూ ఉంది. ఉద్యోగులను దారుణంగా మోసం చేయడం జరిగింది. సిపిఎస్ రద్దు చేస్తానని ఇవాళ కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వక రిటైర్ అయిన ఉద్యోగులు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ఆ విధమైన పరిస్థితులు ఇవాళ ప్రజలందరూ తెలుగుదేశం, జనసేన కూటమిని గెలిపించాలని నిర్ణయానికి రావడం జరిగింది.
మరి వాళ్ళ ఏ క్షణంలో అంటే ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఏప్రిల్ నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కనీసం 160 సీట్లు సాధించుకొని ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. ఇవాళ గొల్లలమావిడేడకు సంబంధించి అభివృద్ధి పూర్తిగా పూజ్యమైనటువంటి పరిస్థితి. ఈ 4 సంవత్సరాలు 8 మాసాల్లో ఇక్కడ శాసనసభ్యుడు ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయలే. ఇక్కడ 5 కోట్లతో నిర్మాణం పూర్తి చేసిన రంగరాయ మెడికల్ కాలేజీకి సంబంధించిన రూరల్ హెల్త్ సెంటర్ కనీస నిర్వహణ లేని పరిస్థితి వచ్చింది. మెయిన్ రోడ్లో చిన్న ముక్క 14 కోట్లతో మేము రోడ్డు అభివృద్ధి చేస్తే 50 లక్షల రూపాయలు మంజూరు చేసి టెండర్లు పిలిపిస్తే వచ్చిన తర్వాత తన ముద్ర ఉండాలి, రామకృష్ణారెడ్డి ముద్ర తెలుగుదేశం ముద్ర ఉండకూడదని దాన్ని క్యాన్సిల్ చేయించి ఇవాళ వరకు వేయించలేని చేతగాని ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అంటే అది యొక్క సూర్యనారాయణ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ విధమైన పరిస్థితులు ఇవాళ గొల్లలమావిడేడ గ్రామంలోనే ఇది 4వ రోజు మేము ఇక్కడ చేయడం అపూర్వమైన స్పందన కనిపిస్తా ఉంది. తప్పనిసరిగా అనపర్తికి కూడా తెలుగుదేశం పార్టీ విజయం కైవసం చేసుకుంటుందనే ధీమా వ్యక్తం చేస్తా ఉన్నా. గాజువాక జంక్షన్ నుండి చలో కలెక్టరేట్ అంటూ ఆటో యూనియన్ డ్రైవర్లు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సుమారు 2000 మంది ఆటో డ్రైవర్స్ తమ నిరసనను వ్యక్తం చేస్తారు. ఉచిత బస్సు పథకం ద్వారా ప్రతి ఒక్కరూ ఉచిత బస్సులు వెళితే నెల వచ్చేటప్పటికి ఆటో ఫైనాన్స్ లో మా పిల్లలు చదువులకు అద్దెలు కట్టుకోవడానికి తినడానికి చాలా కష్టమైపోతుంది. మాకు చావు తప్ప వేరే మార్గం లేకుండా పోతుంది. అయ్యా, ఇప్పటికైనా ప్రభుత్వం మాలాంటి మధ్యతరగతి వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకుని మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే మా ఆటో డ్రైవర్ల సత్తా చూపిస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశ రాజకీయాల్లో ఇండియా కూటమి ఒక విప్లవాత్మక రాజకీయానికి నాంది పలకబోనుందని, దేశాన్ని సెక్యులర్ సిద్ధాంతంతో నడిపే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని, దేశ ప్రజలు దీన్ని స్వాగతిస్తారని కేంద్ర మాజీ మంత్రి సిడబ్ల్యూసీ సభ్యులు ఎంఎం పల్లంరాజు తెలిపారు. కాకినాడ జిల్లా తుని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ పాండురంగారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందని, భారతదేశ ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందని, భారతదేశ ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభపరిణామని, దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. నాడు నేడు కాంగ్రెస్ పార్టీ అట్టడుగు వర్గాల వారి అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని, అందుకే 120 ఏళ్ల గడిచినప్పుడు నేటికి ప్రజాదరణ పొందుతూనే ఉందని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ కేంద్రంలో అధికారంలోనికి రానుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆయనకి ఎంతో 2 సంవత్సరాల నుంచి రుణపడినానని సభాముఖంగా తెలియజేసుకుంటూ వీరందరూ కూడా ఉపాధ్యక్షుడిగా ఈ పదవిని స్వీకరించాలని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రధాన కార్యదర్శులుగా కొంతమందిని నియమించడం జరిగింది. బండారు జయప్రకాష్ గారు, చంద్రమౌళి కనకదుర్గ ప్రసాద్, నక్కిరెడ్డి ఇష్టుచక్రం గారు, ఆచంట వెంకట లక్ష్మీ సత్యనారాయణ గారు, తుమ్మలపల్లి అనంత వెంకట శివప్రసాద్, గుర్ల అప్పారావు వీరంతగా ప్రధాన కార్యదర్శులని మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా
కొంతమంది కార్యదర్శులు చేస్తూ మొట్టమొదట పార్టీలో నేను ప్రవేశించినప్పటి నుంచి ఒక చిన్న బ్యాగ్ పుట్టుకొని నిరంతరం పార్టీలో ప్రతి కార్యక్రమానికి నేనున్నానని చూస్తున్నటువంటి ఖమ్మం రాజబాబు గారిని వైస్ ప్రెసిడెంట్గా ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నాను. అదేవిధంగా సమయం తక్కువ ఉంది కాబట్టి త్వరగా జరుగుతాను. ప్రతి ఒక్కరి గురించి చెప్పాలంటే చాలా గొప్ప ఉన్నాయి. అది ఒక జిల్లా కార్యక్రమంలో సార్ లేనప్పుడు మాట్లాడుతాం. ఈనాడు గౌరవనీయులు పెద్దలు కేంద్ర మాజీ మంత్రివర్యులు ప్రస్తుత సిడబ్ల్యూజీ సభ్యులైనటువంటి ఎంఎం పల్లవరాజు గారు సుదీర్ఘంగా అన్ని రంగాల గురించి వివరంగా చెప్పడం జరిగింది. మీరు అడిగిన ప్రశ్నలకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం తథ్యం అనేది తెలుస్తుంది నాకు, నా రాజకీయ అనుభవంతో. ఎందుకోసం అంటే గతంలో ఉన్న పరిపాలించిన ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఈ ప్రభుత్వం ఏం చేసింది అని మీడియా రంగంలో కానీ ఈ యూట్యూబ్లో కానీ ప్రజలు గుర్తించారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు కూడా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ అందరూ కూడా దయచేసి ఉన్న వాస్తవాలు ప్రజలకి తెలియజేసేటట్టు, బలం కంటే కూడా కలమే గొప్పదని చెప్పారు కదా. కాబట్టి మీరందరూ కూడా జర్నలిస్ట్ చదివిన మా సోదరుడు ఉన్నారు, జర్నలిస్ట్ కంటే చదవకుండానే అనుభవం సంపాదించిన వ్యక్తులు కూడా వచ్చారు మీరు. కాబట్టి దీన్ని సక్రంగా పరిపాలన ఈ యొక్క రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలంటే గత ప్రభుత్వాలు ఏం చేసినా ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది మీరు సొదాగా యూట్యూబ్లో కూడా మీరు మాకు సహకరించాలని తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వ్యక్తిగతంగా నేను చెప్పకపోయినా వచ్చినందుకు అందరికీ ఒక మెసేజే పెట్టాను. ఎప్పుడు పెట్టాను, రాత్రి మిమ్మల్ని మెసేజ్ పెట్టి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైనా ఫోన్తో తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని కూడా కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగిరిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లోని నాయకుల్లోని కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఈనాడు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలా బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కనుక, అయితే దానికి అనుగుణంగానే నిన్న రాజశేఖర్ రెడ్డి గారి సుపుత్రిక షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలో వాడి పార్టీని ఏర్పాటు చేసిన పార్టీని విలీనం చేసి ఏ ఉద్దేశాలతో ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారో చాలా విశేషం. ఆవిడ చెప్పిన మాటలు ఏమిటంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సెక్యులర్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంది, సక్రమైన పరిపాలన కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉంది అని చెప్పడం. అంతేకాకుండా వారి తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారు కూడా మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుని అన్నారు, దానికి కూడా నేను కట్టుబడి ఉన్నానని చెప్పడం కూడా చాలా విశేషం. అయితే ఈవేళ మనం వాస్తవ పరిస్థితులు చూసుకుంటే దేశవ్యాప్తంగా ఒక అసమానత్వం ఏర్పడింది. ఆర్థికంగా ఉన్నవాళ్ళు చాలా ధనికులు అవుతున్నారు, లేని వాళ్ళు లేకుండా ఉండిపోతున్నారు. వాళ్ళ జీవిత పరిస్థితులు కూడా క్షీణిస్తున్నాయి. అంతేకాకుండా ఒక కమ్యూనల్ హార్మనీ ఉండేది, ఆ కమ్యూనల్ హార్మనీని మరి ఎఫెక్ట్ చేస్తూ ప్రస్తుత మరి ప్రభుత్వం కూడా మరి చాలా స్పష్టంగా బిహేవ్ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దాల్వా పంటకు నీరు అందక గొల్లప్రోలులో పంట పొలాలు బీటలు వారాయని, పంట పొలాలకు నీరు వెంటనే ఇరిగేషన్ అధికారులు అందించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేస్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హెచ్చరించారు. గొల్లప్రోలు శివారు బైపాస్ రోడ్డు వద్ద గల సుమారు 400 ఎకరాల దాల్వా పంటకు నీరు అందక పంట పొలాలు ఎండిపోయాయి. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు.
గొల్లప్రోలు పర అంటారు, బైపాస్ తెచ్చి దగ్గర 400 ఎకరం ఉంది. వీళ్ళు దాళా ఉందని చెప్పి కలెక్టర్ గారి సమక్షంలో మరి వాటర్ బోర్డు స్టార్ట్ చేశారు. చుట్టూ నీళ్ళు లేదు, ఒక పక్కన ఆకుమళ్ళు ఎండిపోతున్నాయి. ఎప్పుడు చేయాలో అర్థం కాని పరిస్థితి. కొత్త కాలం నుంచి నీళ్ళు రావాలి, అక్కడ నీళ్ళు పంపలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. ఇక్కడ ఈ మరి ఎంపీకి ఎమ్మెల్యే కూడా ఇద్దరికి కూడా ఏ రోజు రైతుకి నీరు వస్తుందా, లేకపోతే రైతు ధాన్యం పాడైపోయిన ధాన్యం కూడా ఉన్నాయి. పాడైపోయినాయి, కొన్నారా లేదా, కొన్నాయి డబ్బులు ఇచ్చారా లేదా, ఎందుకు కొనట్లేదన్న ఆలోచన కానీ మన రైతుల మీద కానీ ఎక్కడా లేదు. చాలా దారుణంగా మరి సుమారు 400 ఎకరం ఉంది. ఇది 400 ఎకరం కూడా మరి వెంటనే నీరు ఇచ్చి ఆదుకోకపోతే దీని నష్టపరిహారం 30,000 చొప్పున ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది. కాబట్టి తక్షణం నీరు ఇవ్వాలి. మీరు స్పందిస్తారు, చూస్తాం. 1-2 రోజులు లేదనుకుంటే కలెక్టర్ గారిని కలిసి మరి రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుందని చెప్తున్నాం. ఇంకేదంటే పురుషోత్తపట్నం తెచ్చాము, అలాగే ఏలేరు ఆధునీకరణ తెచ్చాము 2వ ఫేజ్. ఆ 2వ ఫేజ్ని ఎమ్మెల్యే ఎంపీ కలిసి వద్దని ఉత్తరం రాశారు. ఎవడన్నా కన్నా సిగ్గుండాలి. కష్టపడి 4 ఏళ్ళు కష్టపడి తెస్తే శుద్ధగడ్డ కొండకాలం ఆధునీకరణ అవుతుందంటే ఈ వరద వల్ల పొలాలన్నీ పోతున్నాయి. అతివృష్టి అనావృష్టి గొల్లప్రోలుకి నీరుంటే వరదలు వస్తే మునిగిపోద్ది, నీరు లేకపోతే ఎండిపోద్ది. తక్షణం నీరు ఇవ్వాలి గొల్లప్రోలు రైతాంగానికి. ఇక్కడ అదేవిధంగా రైల్వే ట్రాక్ అవతల సూరంపేట దానికి మొత్తం అంతా కూడా గొల్లప్రోలులో రైతాంగం 20 పైసలు మించి ఊడుపులు అవ్వలేదు. మిగిలిన 70% ఊడ్చవలసిన బాధ్యత ఇరిగేషన్ అధికారులది, రెవెన్యూ అధికారులది ఉందని చెప్పి తెలియజేస్తారు. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలస మండలం ప్రభుత్వోన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం కురుపాం ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వైఎస్ఆర్ పెన్షన్ పెంపు కార్యక్రమంలో ఎంపీడీఓ పి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది పెన్షనర్లు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీ కుటుంబానికి మేలు జరిగిందంటేనే నాకు ఓటేయండి అని అడిగిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుల, ఆడపడుచులకు అన్నల, పిల్లలకు, విద్యార్థులకు మేనమామల ఆదుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అందించి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని కార్యక్రమాలను చేపడుతూ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నారని, రానున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఎన్నికలు ముంచుకొస్తున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక ప్రలోభాలు పెడతారని, చంద్రబాబు నాయుడు నెరవేర్చలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తాడని, ఇలాంటి మోసపూరిత మాటలకు ప్రజలు నమ్మొద్దని ఆమె హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎం శశికళ, కన్వీనర్ గౌరీశంకర్రావు, పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులు వెయ్యాల, అక్కజేలు వెయ్యాల. కాబట్టి మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి వచ్చేస్తాడు. 3 నెలలైందనగా మీ ఇంటి పెద్ద కొడుకు నేను, మీ ఇంటి మనవడి నేను, మిమ్మల్ని అందరు నేను ఆదుకుంటా అని చెప్పి అబద్ధాలు చెప్తాడు. అబద్ధాలు చెప్తాడు చెప్పడా? మీ ఓట్ల కోసం ఎలక్షన్ వచ్చేసరికి అబద్ధాలు చెప్పేది ఎవరు? ఈ రాష్ట్రంలో అబద్ధాలు చెప్పేది ఎవరు? చెప్పదు. అర్థం అబద్ధం చెప్పదు. మనం ఎలాగుంటే అలాగే ఉంటది. నువ్వు చెయ్యెత్తితే అది చెయ్యొత్తుంది, నువ్వు కాలెత్తే అది కాదు, నువ్వు మాట్లాడితే అది మాట్లాడుతుంది. అర్థం అబద్ధం చెప్పదు. అలాగే చంద్రబాబు నిజం చెప్పుడు. అర్థమైందా? అర్థం అబద్ధం చెప్పదు. చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్పరు. నిజంగా ప్రజలకు మంచి చేద్దాం అనుకుంటే ఇదేదో ప్రతిపక్ష నాయకుడైనా జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజం, ప్రజలకు మనం 2000 చేసేద్దాం అని వెంటనే అనుకొని చేస్తుంటే మీకు మేలు జరిగేది. ఫిబ్రవరిలో అంటే మార్చిలో నోటిఫికేషన్, ఏప్రిల్ 11న మనకి ఎలక్షన్. కాబట్టి నెల రోజుల ముందు 2000 రూపాయలు చేశారు. అప్పటి వరకు ఇచ్చింది 1000 రూపాయలే. 2000 రూపాయలు అప్పుడు చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను రేపు అధికారంలోకి వస్తే, నేను ముఖ్యమంత్రి అయితే మీ అందరికీ కూడా పెద్ద కొడుకు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టారు. జగన్ అన్నని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ పేద బడుగు బలహీన అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టారు కదా. ఈరోజు జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే
మొదటి సంతకం పెన్షన్దారులు సంబంధించిన పెన్షన్ మీద పెట్టారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెన్షన్ సంబంధించి పెట్టి మీ అందరికీ పెద్ద కొడుకులాగా అండగా ఉన్నాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెద్ద కొడుకు అంటే ఏంటి? మన బిడ్డ అంటే ఏంటి? మన ఇప్పుడు ఆయన పెద్ద కొడుకులాగా ఆయన ఆదుకున్నాడా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన బిడ్డగా ఎందుకు మీ బిడ్డగా నేను ఉంటానన్నారు. ఇప్పుడు మనం కాసినటువంటి పిల్లలు మనం ఇబ్బంది పడకూడదు, మనం బాధలు పడే పెన్షన్ ఇస్తారు. 500, 1000, 2000, ఈరోజు 3000 ఇస్తారు. కానీ ఆ పెన్షన్ తీసుకోవాలంటే పడే బాధలు ఎవరు తొలగిస్తారు? ఒక పెన్షన్ తీసుకోవాలంటే గతంలో ఎన్ని ఇబ్బందులు పడేవారు? అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి 100 సార్లు వెళ్ళాలి. ఊళ్ళో ఆ ఊళ్ళో ఎవరైతే పెద్ద నాయకుడు ఉంటాడో ఆ పెద్ద నాయకుడి దగ్గరికి 10 సార్లు తిరగాలి కదా పెన్షన్ కావాలంటే. పెన్షన్ రావాలంటే ఆ జన్మభూమి కమిటీ వాళ్ళు సంతకం పెడితేనే కానీ పెన్షన్ ఆ రోజుల్లో వచ్చేది కాదు. ఒకళ్ళిద్దరు మోస్తేనే కానీ పాపం వెళ్ళి పెన్షన్ తెచ్చుకోలేని వాళ్ళు ఉండేవాళ్ళు. వికలాంగులు ఇంకొకళ్ళు పక్కన అండగా ఉంటాను కానీ నడవలేరు కదా పాపం వాళ్ళు. భర్త లేని అమ్మమ్మ నిలబడింది, ఎంతసేపు ఉంది, ఒక కుర్చీ వేద్దాం, ఒక వాటర్ ప్యాకెట్ ఇద్దాం అని అన్నా ఉందా? అప్పుడు లేదు. అంటే మరి అతను పెద్ద కొడుక, ఇంటి బిడ్డ అవునా? జగన్ బాబు స్ట్రిక్ట్ గా ఏం చెప్పారు? 1వ తారీఖు నుంచి 5వ తారీఖు అయ్యే లోపు ఇంటికి వెళ్ళి వాళ్ళు పడుకుంటే డోర్ కొట్టి లేపి పెన్షన్ ఇచ్చిరమ్మని చెప్పాడు జగన్ బాబు. అవునా? నిజమేనా? ఈరోజు ఇటీవల వైసీపీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో ఉత్సాహవంతంగా జరుగుతుంది. దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండల పరిషత్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కులం, మతం, పార్టీ వైషమ్యాలు లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్ సర్కార్ అని పేర్కొన్నారు. పథకాలలో కోతలు విధిస్తున్నారని ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం లేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన స్థానిక నాయకులు, జిల్లా అధికారులతో కలిసి లబ్ధిదారులకు ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన పెన్షన్లను అందించారు. కనకరాజు గారు నుంచి పాదయాత్ర ఇచ్చిన హామీని ఈరోజు నెరవేర్చుకుంటూ ప్రతి గ్రామాన్ని కూడా మరి తెల్లవారే మిమ్మల్ని ఉదయాన్నే వచ్చి లేపేది ఎవరమ్మా? వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మీరు గంటల తరబడి, నెలల తరబడి ఎంపీడీ ఆఫీస్ చుట్టూ కానీ, సచివాలయ పంచాయతీ చుట్టూ కానీ తిరగకన్నా, మరి ఆ రోజు జన్మభూమి కమిటీలు దోపిడీ గురి కాకుండా ఒక మంచి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఇంటికి తెల్లవారు సూర్యుడు ఉదయించక ముందే మీ జగనన్న పెద్ద కొడుకుగా మీ ఇంటికి వచ్చి మీ పెన్షన్ ఇస్తున్నారు. కాబట్టి పథకం కూడా ఇక్కడ ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరిన వాళ్ళందరూ చేతులు ఎత్తన్నమ్మా. ఏదో ఒక పథకం అందరికీ వచ్చింది కదా. ఒకరికి పెన్షన్ రావచ్చు, వాళ్ళకి డ్వాక్రా రుణమాఫీ రావచ్చు, ఒకరికి 18,750 రూపాయలు రావచ్చు. ఏదో పథకం ద్వారా అందరికీ లబ్ధి చేకూరింది. ఈ పథకాలన్నీ తీసుకోవడం కోసం మీరు అధికారుల చుట్టూ తిరిగారా, అధికారులు మీ చుట్టూ తిరిగారా? జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళేవారు, ఊరికి 5 ఉండేవారు. వాళ్ళే మొత్తం ప్రతి దానికి లంచం. వాళ్ళకి ఏమైనా పథకం పెట్టాలంటే నువ్వు ఏ పార్టీ, నువ్వు వైఎస్సీపీ కదా, నువ్వేందుకు మా దగ్గరికి వచ్చావు అని చెప్పేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు మీరు అధికారుల చుట్టూ, అంటే మీరు అదే గమనించండి, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు, బాబు అక్కడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ప్రజలు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి బాబు నాకు ఇల్లు పట్టా రాసి పెట్టు, లేదంటే నాకు రేషన్ కార్డు రాలేదు పెట్టు అని చెప్పి ప్రజలు నాయకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగేవారు. ఈరోజు అధికారులు, నాయకులు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఇంటింటికి వచ్చి అమ్మ నీకు పథకం వచ్చింది, నువ్వు పెట్టుకో, నీకు పెన్షన్ పెడతాను, నీకు వయసు దాటిపోయింది, అమ్మ నీకు 18,750 రూపాయలు పథకం నువ్వు సంతకం పెట్టాను, వాలంటీర్లు వచ్చి మీ ఇంటికి వచ్చి తంబేయించుకుంటున్నారు.
వివిధ ప్రాంతాల నుండి ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని వైద్య సేవలు అందించాలని మంత్రి దాడిశెట్టి రాజా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో రోగుల సహాయకుల కోసం నిర్మించిన విజిటర్స్ భవనమును ఆయన ప్రారంభించారు. అనంతరం రోగుల అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసిన నూతన లాప్రోస్కోపిక్ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి వైద్యులు సిబ్బందితో మాట్లాడుతూ ఆసుపత్రికి కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించడానికి మరింత సహకారం అందిస్తామని, ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూపరింటెండెంట్ స్వప్నతో పాటు వైద్యులకు సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ పోతల లక్ష్మణ్, దొరబాబు ఎంపీపీ నియోజకవర్గ యువత అధ్యక్షులు ఏలూరి బాలు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాకినీడు బాబు, పోతల రమణ, ఎంపీపీ బొప్పన రాము, షేక్ ఖాజా, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మన ఒక ఏరియా హాస్పిటల్కి వచ్చింది సార్. అంటే కోత ఎక్కువ ఉండదు సార్, చిన్న కోత ద్వారా మనం అన్ని సర్జరీస్ కూడా చేస్తాం. ఫస్ట్ సార్ సార్ ఇబ్బంది కట్టి ఒకసారి చేయండి. అనకాపల్లి గవరపాలెం కరెంట్ ఆఫీస్ వద్ద మాజీ మంత్రివర్యులు కొణతాల రామకృష్ణ 67వ జన్మదిన వేడుకలను కొణతాల అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదిన సందర్భంగా రామకృష్ణ అభిమానులు సుమారు 500 మందికి పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వక్తలు కొణతాల రామకృష్ణ 2004 సంవత్సరం నుండి 2009 వరకు మంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఉత్తరాంధ్ర జిల్లాకు, ముఖ్యంగా విశాఖ జిల్లాకు ఆయన చేసిన అభివృద్ధి కొనియాడారు. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా ఏర్పడడానికి ముఖ్య భూమిక కొణతాల రామకృష్ణ పునాది అన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లపాలెం పాల సంఘం అధ్యక్షుడు కర్రి సత్యనారాయణ, తుమ్మపాల ఎంపీటీసీ సభ్యులు చదరం నాగేశ్వరరావు, గౌరీ సేవా సంఘం కార్యదర్శి బుద్ధ రమణ, జీ మాజీ కౌన్సిలర్ పిలా నాగుశ్రీను, బుద్ధ రాజేష్, పిలా నాని, కొణతాల సందీప్, సూరిశెట్టి రాముడు, మాధవ, సుజీ తదితరులు అభిమానులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొణతాల రామకృష్ణ గారి గురించి మాట్లాడే వయసు నాకు లేదు, ఆ స్థాయి కూడా నాకు లేదు. కానీ 99 నుంచి ఆయన వెంటే ఉంటున్నాను, ఆయన అడగజాడల్లోనే మేము నడుస్తున్నాం. మరి 2004, 2009 వరకు ఆయన మంత్రిగా ఉండి ఎన్నో కార్యక్రమాలు, మరి ఇందాక పెద్దలు సత్యనారాయణ గారు చెప్పినట్లు అనకాపల్లి చుట్టుపక్కల ఫ్లైఓవర్స్ ఏమి, ఇంకా ఒక ఫ్లైఓవర్ లక్ష్మీదేవపేట ఫ్లైఓవర్ ఈ రోజుకి కూడా అవ్వలేదంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో అనకాపల్లికి వలస నాయకులు, ప్రజాప్రతినిధులు అయ్యి మన అనకాపల్లి మీద ఉన్నారంటే దీనికే అర్థం. ఎందుకంటే 2011-12లో గంటా శ్రీనివాసరావు గారు మంత్రిగా అయ్యి కూడా చేయలేకపోయారు, తర్వాత ఎమ్మెల్యే గారు చేయలేకపోయారు, ఇప్పుడు మన కోడిగిట్ల మినిస్టర్ గారు అయిన అమర్నాథ్ గారు కూడా సుమారు 15 సంవత్సరాలు అవుతున్నా ఒక ఫ్లైఓవర్ కట్టలేని దుస్థితిలో మన వలస నాయకులు ప్రోత్సహిస్తున్నాం.
మన స్థానిక నాయకులు మనం గెలిపించుకోలేక ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాం. మరి కొంతమంది నాయకులు నన్న ఇక్కడ ఈ సెంటర్లో కొంతమంది మాట్లాడారు, 4.5 సంవత్సరాల తర్వాత ఏదో ప్రెస్ మీట్ పెట్టారని. వాళ్ళకి తెలియదు మా నాయకుడు విభజన చట్టం కూడా అన్యాయంగా జరిగిందని ఈ రోజుకి కూడా మరి హైకోర్టులోని సుప్రీంకోర్టులోని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం విరుద్ధంగా జరిగిందని ఆయన సొంత డబ్బులతో కోర్టుకు వెళుతూ వాయిదాలకు వెళుతున్న నాయకుడు, ఏకైక నాయకుడు కొనతాల రామకృష్ణ గారు. మరి ప్రభుత్వం గాని మా నాయకుడికి అనుకూలంగా ఒక పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు దీని మీద విచారణ జరిపి ప్రత్యేక హోదా ఏమిటి, విశాఖ జోన్ గాని పోలవరం నిధులు గాని వచ్చును. మరి ఆయనకి ముఖ్యమంత్రి గారికి మార్గదర్శి మీద కోపం ఉందని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్కి మద్దతుగా పిటిషన్ వేశాడు తప్ప ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం మీద రామకృష్ణ గారికి మద్దతుగా పిటిషన్ వేయలేని దుస్థితిలో ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కానీ వచ్చి కనీసం మాట్లాడలేదు. ఇదే నెల 2023 సంవత్సరం దస్పల్ల ఓట్లలో జనఘోష, ఉత్తరాంధ్ర జనఘోష అని ఒక కార్యక్రమం మా నాయకుడు చేస్తే మరి అగ్రపక్షం అన్ని పార్టీలు పిలిచారు, ఒక వైఎస్ఆర్ పార్టీ తప్ప. ఆ రోజు స్టీల్ ప్లాంట్ వచ్చి కార్మికులందరూ, సార్ మీరు మా ఉద్యమంలో పాల్గొనండి, మేము వస్తే మీరు ఉంటే మీ వెంట మేము ఉంటామంటే మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మీటింగ్ పెడితే మా నాయకుడు వస్తే ఆ రోజు ఒక సంవత్సరం చేసింది ఒక ఎత్తు. ఆ రోజు కొనతాల రామకృష్ణ గారు వెళ్తే 1,00,000 మంది సుమారు వచ్చి ఆయన ఇచ్చిన స్ఫూర్తికి మరి ఆ రోజు యూనియన్ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఉద్యమం చేస్తున్నారు, కానీ ఎవరు చేయలేకపోయారు. ఏకైక నాయకుడు ప్రజల కోసం, పార్టీలతో సంబంధం లేదు, పదవులతో సంబంధం లేదు, కేవలం ఉత్తరాంధ్ర ప్రజలు, విశాఖ ప్రజలు, ముఖ్యంగా అనకాపల్లి ప్రజలు. అలాగే 2018లో విశాఖ జోన్ కోసం విశాఖపట్నం నుంచి ఢిల్లీ వరకు 48 గంటలు దీక్ష చేస్తే మరి రైల్వే అధికారులు కేసు పెట్టారండి. ఎవరికి తెలియదండి, ఏదో ఖాళీ ఉన్నారు, రామకృష్ణ గారు కనబడలేదు అనుకుంటారు. ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్న ఏకైక నాయకుడు కొనతాల రామకృష్ణ గారు. ఈ రోజుకి కూడా ప్రతి నెల కోర్టుకి, రైల్వే కోర్టుకి వెళ్ళి హాజరుపడుతున్నారు. కొంతమంది జోన్ ప్రకటించారని చెప్పారు, సంబరాలు చేసుకున్నారు మన కోడిగుడ్ల మంత్రి, అలాగే తెలుగుదేశం నాయకులు చేసుకున్నారు. ఎవరు ఇవ్వలేదండి. ఈస్ట్ కోస్ట్, సౌత్ ఈస్ట్ కోస్ట్ అన్నారు కానీ ఏమి ఇవ్వలేదు. ఈ రోజుకి కూడా మా నాయకుడు కొనతాల రామకృష్ణ గారు కోర్టుకు వాయిదాలు వెళ్తున్నారండి. ఎవరికి తెలియదు, ఖాళీ ఏదో మాట్లాడాలని మాట్లాడుతూ ఉంటారు. ఏ రోజు కూడా సుజల స్రవంతి కోసం 2022లో గన్నబాబు గారిని అసెంబ్లీలో మాట్లాడమన్నారు. ఏదైనా ఆయన ప్రజల కోసం నిరంతరం పాటుపడే నాయకుడు కొనతాల రామకృష్ణ గారు. మరి 2024లో కూడా ఆయన ఏ పార్టీ అయితే మేము ఆయన వెంట ఉండి గెలిపించుకొని మన విశాఖ జిల్లా, ఉత్తరాంధ్ర జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తామని మరొకసారి చెప్తూ జై కొంతాల, జై కొంతాల. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ కనీస వేతనం అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ అమలు చేయాలని తెలుపుతూ నినాదాలతో నిరసన చేపట్టారు. దేశవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన నిరవధిక సమ్మెలో భాగంగా ప్రతిపాడు ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్వాడీ సెంటర్లు మూసివేసి ఈ సమ్మెలో పాల్గొన్నామని అన్నారు. ఈ సందర్భంగా అల్లాడి లక్ష్మి, సిఐటియు కార్యదర్శి రొంగల ఈశ్వరరావులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు వర్కర్స్ అండ్ హెల్పర్స్ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లకు ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు. లక్ష్మి అండి, ప్రతిపాడు ప్రాజెక్టు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. రాష్ట్రంలో మొత్తం అంగన్వాడీలు గత 24 రోజుల నుంచి సమ్మె చేస్తున్నామండి. ఈ 24 రోజుల నుంచి రోడ్డు మీద ఉండి ఇలా మేము సమ్మె కొనసాగించుకున్నా ప్రభుత్వం ఏమీ మా మీద ఏమీ చూపించట్లేదు. ఈ ముందు వైఖరి, ప్రభుత్వం ముందు వైఖరి ఏంటన్నది మాకు అర్థం కావట్లేదు. మేము నాణ్యమైన డిమాండ్స్తోనే మేము ఈ సమ్మెలోకి దిగామండి. కనీస వేతనం అడగడం మా హక్కు అండి, కనీస వేతనం అడుగుతున్నాము. అలాగే రిటైర్ అయిన తర్వాత మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయాలని, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలనేసి కోరుతున్నామండి. కానీ ప్రభుత్వం ఏమీ మమ్మల్ని పట్టించుకోకుండా మమ్మల్ని ఎలా రోడ్డు మీద
వదిలేసి ఆడవాళ్ళకి అన్యాయం చేయను అన్న ప్రభుత్వమే మమ్మల్ని ఇలా రోడ్డు మీద వదిలేసి మళ్ళీ మా నిధులకు మేము తొలగిస్తాం అలాగని బెదిరింపులు తీసుకొచ్చారండి. 5వ తారీఖుని విధుల్లోకి చేరకపోతే తొలగించేస్తాం అనేసి బెదిరింపులతో మమ్మల్ని మా మీద చర్య తీసుకొస్తున్నారండి. ఈ ప్రభుత్వం మొండి వైఖరి ఏంటన్నది మాకు ఏమీ అర్థం కావట్లేదండి. ఆడవాళ్ళకి అన్యాయం చేయను అన్న ప్రభుత్వమే ఇంతమంది ఆడవాళ్ళు ఇలా రోడ్ల మీద బాధలు పడుతున్నా సరే కానీ మా బాధలు అర్థం చేసుకోకుండా మాకు కనీస వేతనం 26,000 ఇవ్వండి అని అడుగుతున్నామండి. అంత కాకపోయినా కనీసం అతను తెలంగాణ కన్నా అదనంగా ఇస్తానన్న వేతనాన్న ఇవ్వాలి అని అడుగుతున్నాం. తెలంగాణలో ఇప్పుడు 18,000 చేశారండి. కనీసం ఆ వేతనాన్న ఇవ్వాలని మాకు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఇమ్మని అడుగుతున్నామండి. ధరలు పెంచుకుంటా పోతున్నారండి, కానీ మా వేతనం పెంచట్లేదండి. మాకు రకరకాల యాప్లు పెట్టి వర్కులు పెంచుతున్నారండి. లబ్ధిదారులకు పేస్ యాప్ అని తీసుకొచ్చారండి. ఆ యాప్ వల్ల మాకు లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారండి. మేము వర్క్ మీద కూడా చాలా ఒత్తిడి తీసుకొస్తుందండి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రకరకాల యాప్లతో మమ్మల్ని ఇచ్చేసి మాకు ఆరోగ్యాలు కూడా చేయకుండా పెద్ద వయసు వాళ్ళు ఇలాగని కూడా చూడకుండా రకరకాల యాప్లు ఏ ట్రైనింగ్లు ఏమి ఉండకుండానే మమ్మల్ని 10th చదివి తీసుకొచ్చిన ప్రభుత్వం మమ్మల్ని ఇప్పుడేమో 10th కాని వాళ్ళు ఇలాగా వర్క్ ఇలా చేయట్లేదు అలా చేయట్లేదు అని మా మీద కక్షలు సాధిస్తున్నారండి. మాకు కనీస వేతనం అమలు చేయాలని మా డిమాండ్స్ నెరవేర్చాలనేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామండి. టీఎస్లోని అంగన్వాడీలు గత 20 నుంచి 25 సంవత్సరాల వరకు పనిచేస్తూ ఉన్నారు. అక్కడ అలా పనిచేస్తూ చాలామంది గ్రామాల్లో ఎవరైతే పేద మహిళలు ఉన్నారో చిన్నారులు ఉన్నారో వాళ్ళందరికీ పోషకాహార లోపాన్ని అధిగమిస్తూ ఈరోజు అనేక సేవలు అందిస్తున్న అంగన్వాడీల మీద ఈరోజు వైఎస్సీపీ ప్రభుత్వ నాయకులు అసత్య ప్రచారం చేసి అంగన్వాడీలు అవినీతి పరులకి ఈరోజు ముద్ర వేసే పద్ధతులు ఈరోజు చేస్తూ ఉన్నారు. కనీస వేతనాల కోసం మాట్లాడలేదు, వాళ్ళంతా వాళ్ళ గ్రాడ్యుయేటీ కోసం మాట్లాడలేదు, కానీ సేవలు మాత్రం చేసేటప్పుడు సేవలు చేయించుకుంటున్నారు. కానీ వాళ్ళ హక్కులు అడిగితే మాత్రం ఒక దొంగలుగా ఒక అవినీతి పరులకి ఈరోజు చూపించడం ప్రభుత్వానికి తగదని చెప్పి ఈరోజు సిఐటిగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు వాళ్ళు భవంతులు కట్టుకోవడం కోసం కానీ వాళ్ళు పథకాలు ఇచ్చుకోవడం కోసం కానీ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర మాత్రం కనీస వేతనాలు అమలు చేసేటప్పటికైతే డబ్బులు లేవని చెప్పేసి ఈరోజు దొంగ సాగుడు చెప్పి 4 సార్లు వాళ్ళు చర్చలు పిలిచారు. చర్చల సారాంశం ఏంటంటే అసలైన డిమాండ్లు పక్కపోయి, కనీస వేతనం పక్కపోయింది, గ్రాడ్యుయేటీ పక్కపోయింది, పేసీఎఫ్ పక్కపోయింది, అన్ని పోయే చిన్న డిమాండ్లు చేసి మేము చేయలేమని చెప్పి చేతులు ఎత్తడం ఇది ప్రభుత్వానికి తగదని చెప్పి ఈరోజు హెచ్చరిక తెలియజేస్తూ రానున్న రోజుల్లో అంగన్వాడీలు సమస్యల పరిష్కారం కాకపోతే మీ ప్రభుత్వం కూలే పద్ధతికి ఈరోజు తీసుకొచ్చడానికి తీవ్రస్థాయి ఉద్యమాన్ని తీసుకురావడానికి మరి సిద్ధం అవుతున్నారు. ఆ పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాకూడదని చెప్పేసి ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఈ సిఐటియు ప్రతిపడి మండల కార్యదర్శి రంగలేశ్వరరావు. నిజమైన ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజా సంక్షేమ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని, రాష్ట్ర ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉన్నారని, రాష్ట్రంలో మళ్లీ అధికారం చేపట్టేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం ఎండపల్లిలో 1,48,00,000 రూపాయల నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు జరిగిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఎంపీ గీత, ఎమ్మెల్యే దొరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా ఎంపీ నిధులు 25 లక్షల రూపాయలతో గ్రామంలో నిర్మించే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే దొరబాబు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. అలాగే అరబిందో ఫార్మా ఫౌండేషన్ సిఎస్ఆర్ నిధులు 30 లక్షల రూపాయలతో గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కూడా వారిద్దరూ కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జలజీవన్ మిషన్ పథకం ద్వారా 93 లక్షల రూపాయల నిధులతో గ్రామంలో ఇంటింటికి కుళాయి కనెక్షన్లకు సంబంధించిన వాటర్ ట్యాంకును ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యే పెండం దొరబాబు కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ కారే సుధా శ్రీనివాస్, జెడ్పీటీసీ గుబ్బల తులసి కుమార్, వైస్ ఎంపీపీ చెట్టుబత్తుల నానిబాబు, సర్పంచ్ సీరం పెదాప్పారావు, ఎంపీటీసీ బర్రె రవి, వైసీపీ నాయకులు రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు, రావు చిన్నారావు, ఆనాల సుదర్శన్, జ్యోతుల చక్రబ్బాయి, గుండ్ర జగ్గారావు, మొగలి జయబాబు, మాదిరెడ్డి దొరబాబు, మారిశెట్టి బుజ్జి, జ్యోతుల బాబులు, రెడ్డం జనార్దన్, గాది గంగబాబు, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. విజ్ఞప్తుల మేరకు ఈరోజు ఎండపల్లి గ్రామంలో 25 లక్షల ఎంపీ ల్యాడ్స్తో కమ్యూనిటీ హాల్ ఒకటి, అదేవిధంగా మరి అరవింద్తో మాట్లాడి సిఎస్ఆర్ నుంచి ఒక రోడ్డు, అదేవిధంగా జల్ జీవన్ మిషన్కి సంబంధించి 93 లక్షల 60,000తో సుమారు 94 లక్షలతో మంచినీటి ట్యాంకు, ఈ అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది.
ఇది చాలా మంచి విషయం. ప్రజావసరాలకు అనుగుణంగా అనేక విజ్ఞప్తులు వస్తూ ఉంటాయి. అంటే సంక్షేమ పథకాల కార్యక్రమాల్లో అన్నింటినీ కూడా అన్నీ మనం చూసాం. ఇప్పటికీ ఎవరికైతే ఆగిపోయాయో పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా నిన్న ప్రాసెస్ చేయించి ఎమ్మెల్యే గారి ద్వారా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కుప్పాడ కొత్తపల్లిలో కూడా పెన్షన్స్ ఇప్పించడం జరుగుతుంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రోగ్రామ్ ని లాంచ్ చేస్తున్నారు. అదేంటంటే ఎవరైతే పెన్షన్స్ కానీ ఇతర సంక్షేమ పథకాలు కానీ ఎవరికైతే అర్హత ఉండి రాలేదో వాళ్ళందరికీ కూడా ఈ రోజు మళ్ళీ రివ్యూ చేసి ఇచ్చే కార్యక్రమం కూడా ఇప్పుడే 11 గంటలకి లాంచ్ చేయబోతున్నారు స్టేట్లో. ఈ విధంగా ఎప్పుడూ ఎక్కడ లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నిజమైన ప్రజాస్వామ్యం, నిజమైన ప్రభుత్వము, ప్రజాప్రభుత్వం ఏది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని మనం అందరం కూడా ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. నమ్మకం కుదిరింది, భరోసా కుదిరింది. గతంలో మాదిరిగా కాకుండా లంచాలు ఇట్లాంటివి ఏమీ లేకుండా, ఇబ్బంది లేకుండా అర్హత ఉన్న వాళ్ళకి పథకాలు వచ్చే కార్యక్రమం. అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ, ఇతర కమ్యూనిటీ హాల్స్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా గతానికి ఇప్పటికీ పోలిస్తే చాలా మార్పులు వచ్చాయి. అన్నీ ప్రజల దగ్గరికి వెళ్ళే విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకి ఆరోగ్యాన్ని అందించడం, ఎవరైతే ఆర్థిక ఇబ్బంది వల్ల చేసుకోలేకపోతున్నారో వారికి అన్ని అందించడం మాత్రమే కాకుండా జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటింటికి వెళ్ళి ఆరోగ్యం అందించే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజల వద్దకే పరిపాలన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. ప్రజలందరి మద్దతు వైఎస్ఆర్సీపీ పార్టీకి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ ఉంది. రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎండపల్లి గ్రామంలో ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఎమ్మెల్యే గారు మేము కూడా చెప్పడం జరిగింది, అధికారులందరినీ ఆదేశించడం జరిగింది. త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందించాలి. అలయన్స్ క్లబ్ ఆఫ్ తునివారి ఆధ్వర్యంలో శ్రీ సాయి సేవ వృద్ధాశ్రమంలో బలహీన బడుగు వర్గాల నిరాశ్రయులైన వృద్ధులందరికీ అలయన్స్ క్లబ్ తుని సభ్యుల సహకారంతో వృద్ధులందరికీ అల్పాహారం ఏర్పాటు చేసి వారికి ఇవ్వడం జరిగింది. సుమారు 40 మంది వృద్ధులందరికీ శీతాకాలం సందర్భంగా దుప్పట్లు మరియు వారికి అవసరమైన నిత్యావసర సరుకులు, టాయిలెట్ కిట్లు అలయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో పంపిణీ చేయడం జరిగింది. అనంతరం కొత్త సురవరం వినాయకుడి గుడి వద్ద సుమారు 30 మందికి బలహీన వర్గాల వృద్ధులందరికీ టాయిలెట్ కిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ సభ్యుల సహకారం ఎనలేనిది. అధ్యక్షులు కోరుకొండ సత్యనారాయణ మాట్లాడుతూ మరిన్ని కార్యక్రమాలు ఈ సంవత్సరంలో చేయడానికి మా అలయన్స్ క్లబ్ సిద్ధంగా ఉందని, సభ్యులందరి సహకారంతో తొందరలో మెగా మెడికల్ క్యాంప్ చేయుటకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్, పరపాడ తాతబాబు, దాసరి నూకయ్య శెట్టి, పి సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్స్ కుచర్లపాటి భీమరాజు, నామన రవి, కుక్కడపు నాగరాజు, కీర్తి నాగేశ్వరరావు, కంకిపటి రాము, అక్షర స్కూల్ అధినేత శ్రీ జిఏ నాయుడు, రామ్ సుందర్, సీతారామూర్తి, జేకే హెచ్చరీస్ అధినేత శ్రీ జీవి సత్యనారాయణ, అలయన్స్ క్లబ్ ఆఫ్ తుని కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మా ఈ సేవ అన్నపూర్ణ ట్రస్ట్ వారికి, మా డైరెక్టర్స్ అండ్ సభ్యులందరికీ కూడా మరి యాజ్ ప్రెసిడెంట్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అక్షర రాయుడు గారు థ్యాంక్ యూ ఆల్. పర్లేదు. ఆ కూర్చున్న వాళ్ళు అందరికీ ఇచ్చేస్తే తర్వాత తీసుకెళ్ళండి. లేదండి, లోపల ప్రహారీ లేక కట్టిస్తున్నాను. ఖాళీ చేస్తున్నారు మా బ్రదర్ అది చెప్పాడు. అది ఖాళీ చేసి షాపులు ఇంకా ఆలోచన మొత్తం అందరూ నుంచి ఉంటాం. మీరు కూడా
ఇక్కడ అందరూ ఎలా వస్తువులతో పాటు కిట్స్, అలాగే దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేసుకుంటున్నాండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మాకు చక్కగా చేయడానికి మా డైరెక్టర్స్, మరి అసోసియేషన్ ఆఫ్ అలియన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ తుని యూనిట్ దీని తరఫున మరి మాకు చక్కటి సహకారం ఇచ్చిన తాతబాబు గారు పరవాడ, మా డైరెక్టర్స్ నామన్ రవి గారు, కుచ్చలపాటి భీమరాజు గారు, అలాగే కొక్కడపు నాగరాజు గారు, అలాగే దాసన్ నవకేశెట్టి, పోస్ సత్యనారాయణ గారు, మా ప్రధాన కార్యదర్శి శ్రీ విఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారు, మరి మిగతా సభ్యులందరూ కూడా చక్కగా మాకు సహకరించడం వల్ల ఈ యొక్క చక్కటి కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాం. ఈ కార్యక్రమం అనంతరం మరలా కొత్త సోమవారంలో ఉన్న వినాయకుడి గుడి దగ్గర వృత్తులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా వీరందరూ ఆధ్వర్యంలో చేస్తామని చెప్పేసి సవినయంగా వివరించుకుంటూ, మరి ఇంకా అక్షరా స్కూల్ కరస్పాండెంట్ జిఏ నాయుడు గారు మిగతా వాళ్ళకు వస్తారన్నిటికీ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసిన తర్వాత అక్కడికి బయలుదేరుతాం. ఈ చక్కటి సదవకాశం ఇచ్చిన మరి ఈ యొక్క సాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ మై ఫ్రెండ్ తాతబాబు పరవాడ. నూతన సంవత్సరం 2024లో గడిపెట్టాము. ఈ సందర్భంగా మా ఎలియన్స్ క్లబ్ తరఫున ఇక్కడ ఈ వృద్ధాశ్రమంలో ఉన్న వారికి అల్పాహారము మరియు వారికి కావాల్సిన కిట్స్ సామగ్రి అంతా మా క్లబ్ తరఫున ఇవ్వడానికి ఈ అవకాశం ఇచ్చిన వృద్ధాశ్రమ సాయి వృద్ధాశ్రమం వారికి మా ఉదయపూర్వక ఈ ఈ ఈ సందర్భంగా మీ అందరి ఆశీర్వాదాలు మా క్లబ్ మెంబర్స్ అందరికీ ఉండాలని మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ క్లబ్ తరఫున ప్రముఖ న్యాయవాది మరియు నరసింహమూర్తి గారు 2 మాటలు ఇచ్చేస్తారని చెప్పేసి ఆచార్య నరసింహమూర్తి గారిని కూడా మిత్రులందరూ ఈ క్లబ్ తరఫున ఈ ఓల్డేజ్ హోమ్కి వచ్చి ఇవన్నీ కూడా డొనేట్ చేయడం అన్నది చాలా హర్షించదగ్గ విషయం. ఈ పెద్దలందరూ నిత్యం మాకు మా కుటుంబాలకి ఉంటాయని కోరుకుంటున్నాను. అందరికీ సార్ సీతారామూర్తి గారు కూడా మా డైరెక్టర్ అండి. మెయింటైన్ చేసేవారు సాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారికి చాలా అభినందనలు తెలియజేస్తున్నాం. మీరందరికీ మనం సహాయం చేయవలసిన అవసరం ఎంతో ఉంది. మన ప్రజలను మా క్లబ్ తరఫున చేస్తున్నందుకు ఈ సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. అలాగే ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి మనకు చేయూత బయట నుంచి జీకే హ్యాచరీస్ శ్రీ జీవి సత్యనారాయణ గారు కూడా మనకు సహకారం చేశారండి. సో ఆయనకు కూడా మన అందరం కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. విఘ్నేశ్వరికి కూడా అందరి తరఫున నమస్కారం. అలియన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ తుని యూనిట్ తరఫున మరి వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేద్దామని చెప్పేసి డైరెక్టర్స్, ప్రెసిడెంట్, సెక్రటరీ, మెంబర్స్ అందరూ కూడా తీర్మానించుకున్నారు. ఆ యొక్క కోవలో ముందు వృద్ధాశ్రమంకి వెళ్ళి అక్కడ పంచిపెట్టడం జరిగింది. వాళ్ళ పలహారాలు కూడా జరిగింది. వాళ్ళకి నిత్యావసర వస్తువులు కావాలంటే కిట్లు కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ వృద్ధులందరికీ కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నాం. మరి రాబోయే కార్యక్రమంలో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి మేము మీరందరూ ఆశీస్సులు ఉంటే ఇంకా మంచి కార్యక్రమం చేస్తాం. మరి ఈ కార్యక్రమాలని ఇంత చక్కగా చేస్తామంటే మరి వెనకదండి మరి పరవాడ తాతబాబు గారు, కుక్కడపు నాగరాజు గారు, ఆంజనేయ ప్రసాద్ గారు, బోత్ సత్యనారాయణ గారు, మన దాసరి నవకేశెట్టి గారు, అలాగే అక్షరా విద్యా సంస్థల అధినేత శ్రీ జిఏ నాయుడు గారు, కుచ్చలపాటి భీమరాజు గారు, అలాగే జేకే హ్యాచరీస్ మిస్టర్ సత్య, అలాగే మనకి ఇంకా కంకిపాటి రాము గారు, కీర్తి రాజేశ్వరరావు గారు, అలాగే మనకి మా అన్నింటికి సహకరిస్తున్న ద హీరో ఆఫ్ ది టౌన్ అర్జున్ గారు, వీళ్ళందరూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని కూడా చక్కగా చేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో
ఇంకా మనకి మంచి మెగా క్యాంప్, మెడికల్ క్యాంప్ పెడదామని చెప్పేసి అందరూ కూడా తీర్మానించుకున్నారు. అది కూడా చేస్తామని చెప్పేసి మరి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ చేసేందుకు అందరూ కూడా చెప్పడంతో మరి మన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని దినం ఎంచేతంటే మన ఊరిలో మన దగ్గరికి వచ్చి అలయన్స్ క్లబ్ వారు చక్కనైనటువంటి వితరణ కార్యక్రమాన్ని పేదలు, బడుగు, బలహీన వర్గాలకి, నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా వాళ్ళకి చలి తట్టుకునేందుకు వీలుగా చక్కనైనటువంటి దుప్పట్లు మరియు వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కూడా ఇస్తున్నారు. ఆ అలయన్స్ క్లబ్ వారు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సభ్యులందరికీ మంచి కార్యక్రమాన్ని ఈరోజు పెట్టి చక్కగా చేయడానికి ముందుకు వచ్చారు. మరిన్ని కార్యక్రమాలు ఈ కొత్త సూరవరంలో చేసి మీ అందరికీ కూడా ఆశాజ్యోతిగా నిలిచి మరింతగా మిమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అదేవిధంగా ఉదయం సాయి సేవ వృద్ధాశ్రమంలో అక్కడ ఉండేటువంటి ఒక 50 మంది వృద్ధులకి భోజనాలు పెట్టించాము. అదేవిధంగా వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు, దుప్పట్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి అందరూ కూడా మీరు బాగుంటేనే మేము బాగుంటాం. మీ అందరి యొక్క ఆశీస్సులు మాకు ఇస్తారని, ఆ భగవంతుడు మీకు చక్కనైనటువంటి ఆరోగ్యాన్ని, ఆయుష్ని అందజేయాలని మా క్లబ్ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. 68వ వెంకటేశ్వర కాలనీ చేరుకున్న నారా భువనేశ్వరి. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మనస్తాపంతో మృతి చెందిన టీడీపీ కార్యకర్త కోరుకొండ మంగ కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. ఆమె వెంట విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత, కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు ఉన్నారు. అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో ఈ నెల 22వ తేదీ నాడు 11 గంటలకు అనకాపల్లి రాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఈ రామ మందిరం ప్రారంభం సమయానికి దేశంలో రామ భక్తులందరూ ప్రతి గ్రామంలోని, ప్రతి ఊర్లోని, ప్రతి ఇంటికి రాముని అక్షింతలు ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 22వ తేదీ నాడు ఆ అక్షింతలు పూజా మందిరంలో పెట్టుకుని రాముని విగ్రహ ప్రతిష్ఠ అనంతరం ఆ అక్షింతలు ఇంట్లో కుటుంబ సమేతంగా తలలో వేసుకుని సాయంత్రం 6 గంటలకు 5 దీపాలను ఇంటి ముందర వెలిగించాలని ఆ దైవాజ్ఞంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్రెప్ప కామేశ్వరరావు, సిద్ధిలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ నుదురుపాటి తాతాజీ, శ్రీధరాల హరి, గ్రంథి రాజేష్, ఆరేపు భాగ్యలక్ష్మి, ఆ రాధ, జంగాల శ్రీనివాసరావు, బోడి వెంకట్రావు మరియు భక్తులు పాల్గొన్నారు. జరుగుతుంది. మనం ఇంటింటికి వెళ్ళేటప్పుడు ఈ విషయం స్పష్టంగా చెప్పాలి. మర్చిపోతారు చాలా మంది. 22 తారీఖు రామాలయం టీవీ పెట్టాలి, మొత్తం స్క్రీన్స్ అవి పెట్టాలి. జనం అందరూ వచ్చి చూస్తారు. సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత దీపాలు వెలిగించాలి. మినిమం 5 దీపాలు. 5 రామాలయం లేదు. విదేశీ దురాక్రమణదారుడైనటువంటి బాబరు 1526 సంవత్సరంలో దాన్ని కూల్చివేశారు. ఆ ప్రయత్నంలో తను విషజ్వరంతో చనిపోయాడు. మన సేనాన్ని కూడా వీరి బాకీ కూడా అక్కడ రామాలయం లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. ఎంతోమంది ముస్లింలు మన దేశాన్ని 800 ఏళ్ళు పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్ళు పరిపాలించారు. అప్పటి నుంచి కూడా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, కోర్టులు, చర్చలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. దాని యొక్క సహకారం ఈరోజు ఇలా చూడండి. సార్ హోటల్ సార్ అమ్మారండి ఇలా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి గారు శ్రీ కాళహస్తి గారు దాని గురించి వివరంగా చెప్తారు. జై శ్రీరామ్. ఈ నెల 22వ తారీఖున అయోధ్యలో శ్రీ రామ జన్మభూమిలో రామాలయ ప్రతిష్ట జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అనకాపల్లి నగరంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి రామ స్పర్శిత అక్షతల్ని వితరణ చేయడం జరుగుతోంది. అందరూ కూడా ఈ అక్షతల్ని పూజా మందిరంలో ఉంచుకుని 22వ తారీఖు మధ్యాహ్నం టీవీలో శ్రీరాముని దర్శించి రామాలయ ప్రతిష్టని చూసి తిలకించి సాయంత్రం 5 గంటలకు ఈ అక్షతల్ని తలపైన వేసుకొని ఇంట్లో పెద్దల దగ్గర ఆశీస్సులు తీసుకొని 5 దీపాలు వెలిగించాలి. కనీసం 5 దీపాలు ప్రతి హిందువు కూడా ఆ రోజు మనం 5 దీపాలు
వెలిగించాలి. ఈ 5 దీపాలకు కారణం ఏంటంటే 500 సంవత్సరాలుగా అయోధ్యలో శ్రీ రామ జన్మభూమిలో రామాలయం లేదు. ఆ రామాలయం ఈ రోజున ప్రతిష్ఠ అవుతుంది 22వ తారీఖు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జై శ్రీ జై శ్రీరామ్. మన అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి హిందువు కలగంటున్న కళ నెరవేరింది. ఈ నెల 22వ తారీఖుని దాన్ని ప్రతిష్ఠించి పూర్తిగా పునఃప్రారంభం జరుగుతుంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా అక్కడ ముస్లింలు దురాక్రమణకు గురై రామ మందిరం కూల్చివేయబడింది. ఆ రామ మందిరం స్థానంలో హిందువులు మసీదుని కట్టడం, తిరిగి మన వాళ్ళందరూ కూడా పోరాటాలు చేసి ఎన్నో సంవత్సరాల నుంచి కలగన్న మన అయోధ్య రామ మందిరం ఈ నెల ప్రారంభం అవుతుంది. అందులో వితరణ కారణంగా ప్రతి హిందువు 22వ తారీఖుని అక్కడ పూజించిన అక్షింతలు ప్రతి హిందూ ఇంటికి కూడా గ్రామాన్ని వీధిని ఇవ్వడం జరుగుతుంది. 22వ తారీఖున అక్షింతలు ప్రతి ఒక్కరూ కూడా తన పిల్లలకి పెద్దవాళ్ళకి అక్షింతలు వేసుకొని ప్రతి ఇంటి ముందు 5 దీపాలు వెలిగించాలని, మన హిందువులుగా ప్రతి ఒక్కరికి ప్రచారం జరగాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెదపూడి మండలం గొల్లల మామిడాడలో టీడీపీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం. రాబోయే ఎన్నికలలో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. దేశ రాజకీయాల్లో ఇండియా కూటమి ఒక విప్లవాత్మక రాజకీయానికి నాంది పలకబోనుంది. తునిలో జరిగిన పార్టీ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సిడబ్ల్యూసీ సభ్యులు ఎంఎం పల్లంరాజు ధీమా. కులం మతం పార్టీ వైషమ్యాలు లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్ సర్కార్. కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజ్. ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. తుని ఏరియా ఆసుపత్రి వైద్యులను ఆదేశించిన మంత్రి దాడిశెట్టి రాజా. ఇదే రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.